హాయ్ ఎవ్రీవన్, ఈ రోజు మీకు వన్ మోర్ ఏ టూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ టూల్ నేమ్ గూగుల్ ల్యాబ్ ఫ్లో. ఈ టూల్ మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే, మనం ఈ టూల్ హెల్ప్ తోని ఇమేజెస్, వీడియోస్, డిజైన్స్ అనేవి ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. టూల్ హెల్ప్ తోని మనం ఇమేజెస్, వీడియోస్, డిజైన్స్ అనేవి ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో మనం జస్ట్ ఈ టూల్లోని మనకి ఎలాంటి ఇమేజ్ కావాలి, వీడియో కావాలి అనేది ప్రాంప్ట్ అనేది జస్ట్ ఇస్తే అది ఆటోమేటిక్గా విత్ ఇన్ సెకండ్స్ లోనే మనకి ఇమేజెస్, వీడియోస్ లాంటివి క్రియేట్ చేసి మనకి ఇస్తుంది. సో ఈ టూల్లోని ఇమేజెస్, వీడియోస్ తో పాటు మనం థంబ్నెయిల్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ అండ్ విజువల్స్ లాంటివి విత్ ఇన్ సెకండ్స్ లోనే మనం జనరేట్ చేసుకోవచ్చు. మనం వీడియోస్ జనరేట్ చేసుకున్నప్పుడు మనకి ఇంగ్లీష్ ప్రాంప్ట్ ఇస్తే ఇంగ్లీష్ లో వీడియో వస్తుంది, తెలుగు ప్రాంప్ట్ ఇస్తే తెలుగు లాంగ్వేజ్ లోనే మనకి వీడియో అనేది అది జనరేట్ చేసి ఇస్తుంది. వీడియో ఎడిటింగ్ అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, బట్ ఈ ప్రాంప్ట్ ఇస్తే అది మీకు జనరేట్ చేసి ఇస్తుంది. ఇప్పుడు నేను ఈ టూల్ ఎలా యూజ్ చేయాలో లైవ్ లో మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు చూపిస్తాను, నా స్క్రీన్ షేర్ చేసి. ఓకే, ఇది గూగుల్ ల్యాబ్స్ లో ఏ టూల్ డాష్బోర్డ్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ మీరు సింపుల్ గా ప్రాంప్ట్ ఇస్తే ఏ ఇమేజెస్, డిజైన్స్ అండ్ వీడియోస్ అనేవి అది ఆటోమేటిక్ గా మీకు జనరేట్ చేసి ఇస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ గా చూపిస్తాను లైవ్ లోనే. సో ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ మీరు చూస్ చేసుకోవచ్చు మీకు వీడియో కావాలా, ఇమేజ్ కావాలా అని. నేను యాజ్ ఆఫ్ నా ఫస్ట్ నేను ఒక ఇమేజ్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ మీరు ఏ సైజ్ లో కావాలి ఏ ఇమేజ్ అనేది కూడా మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. 9:16 సైజ్ చూస్ చేసుకున్నాను. సో ఇక్కడ చూడండి 9:16 చూస్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఎన్ని ఇమేజెస్ కావాలి అనేవి కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను యాజ్ ఆఫ్ నౌ 2 ఇమేజెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను ప్రాంప్ట్ ఇస్తున్నా. సో మీరు ప్రాంప్ట్ ఓన్ గానే ఇవ్వచ్చు, లేదంటే చాట్‌జిపిటి డిఫరెంట్ ఏ టూల్స్ హెల్ప్ తీసుకొని ఇక్కడ ఒక మీకు ఏ టైప్ ఆఫ్ ఇమేజ్ కావాలో దానికి రిలేటెడ్ ప్రాంప్ట్ అనేది తీసుకొని ఇక్కడ ఇవ్వండి. ఓకే, నౌ క్లిక్ ఆన్ దిస్. సో ఇక్కడ మనకి ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ మనకి 2 బ్యూటిఫుల్ ఇమేజెస్ అనేవి అది ప్రాంప్ట్ కి రిలేటెడ్ గా జనరేట్ చేసి ఇచ్చింది. సో నేను ఇక్కడ ఒక ట్రెడిషనల్ గర్ల్ ఇమేజ్ కావాలి అని ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చాను, దానికి రిలేటెడ్ గా నాకు మంచి బ్యూటిఫుల్ ఇమేజెస్ అనేవి అది జనరేట్ చేసి ఇచ్చింది. సో ఇందులో మీకు ఏ ఇమేజ్ కావాలో దాని మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ చూడండి డౌన్లోడ్ అని ఉంది కదా, ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వీడియోని కూడా జనరేట్ చేసి చూపిస్తాను. సో నెక్స్ట్ న్యూ ప్రాజెక్ట్. సో ఇక్కడ నేను వీడియోకి రిలేటెడ్ గా ఒక ప్రాంప్ట్ అనేది ఇస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు సెట్టింగ్ చేంజ్ చేసుకోవాలి వీడియో. సో వీడియో మీకు ఏ సైజ్ లో కావాలి అనేది కూడా మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. అది చూడండి ప్రాంప్ట్ ఇవ్వాలి. ఇక్కడ నేను ప్రాంప్ట్ కూడా ఇచ్చాను. నేను తెలుగులో కావాలి నాకు వీడియో, సో నేను ఇక్కడ తెలుగు ప్రాంప్ట్ ఇస్తున్నాను. ఇంగ్లీష్ లో కావాలి అనుకుంటే మీరు ఇక్కడ ఇంగ్లీష్ ప్రాంప్ట్ అనేది ఇవ్వచ్చు. సో నేను ఇక్కడ ఒక ఇమేజ్ అనేది కూడా తీసుకుంటున్నాను. ఇక్కడ మనం ఏ పర్సన్ మన వీడియోలో ఉండాలో ఆ పర్సన్ ఇమేజ్ అనేది మనం ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. ఇన్ కేస్ మీ ఇమేజ్ అయినా డైరెక్ట్ గా ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇమేజ్ అయితే అప్లోడ్ అయ్యింది. నౌ క్లిక్ ఆన్ దిస్. ఓకే, చూడండి ఇక్కడ నాకు ఒక వీడియో అనేది అది జనరేట్ చేసి ఇచ్చింది. ప్లే చేస్తాను. మా క్లాతింగ్ బ్రాండ్ కు స్వాగతం. ప్రతి సందర్భానికి ట్రెండీ మరియు క్వాలిటీ దుస్తులు మీకోసం అందిస్తున్నాము. మీ స్టైల్ ను మాతో అప్గ్రేడ్ చేసుకోండి. మనకి వీడియో జనరేట్ అయిపోయి ఇక్కడ చూడండి డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మనం డౌన్లోడ్ మీద ట్రెండీ మరియు చేస్తే అది ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అయిపోతుంది. మీ స్టైల్ ను మాతో టూల్ ఫ్రీలోనే ఉంది, పెయిడ్ లోనే ఉంది. ఫ్రీలోనే అయితే సమ్ లిమిట్స్ మాత్రమే ఉంటాయి, అవి యూజ్ చేసుకొని మీరు వీడియోస్, ఇమేజెస్ అనేవి లిమిట్ లో జనరేట్ చేసుకోవచ్చు. బట్ పెయిడ్ వెర్షన్ లో మాత్రం లిమిట్స్ ఉండవు, మోర్ క్రెడిట్స్ ఉంటాయి. మీరు మల్టిపుల్ ఇమేజెస్, వీడియోస్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రీలోని నార్మల్ క్వాలిటీ వస్తుంది, పెయిడ్ లో మాత్రం హై క్వాలిటీ అనేవి మీకు జనరేట్ అయ్యి వస్తాయి. పెయిడ్ లోని మీకు ఫాస్ట్ గా జనరేట్ అయిపోయి వచ్చేస్తుంది, ఫ్రీలో అయితే కొంచెం టైం పడుతుంది. సో బిగినర్స్ కి అయితే ఫ్రీ వెర్షన్ సరిపోతుంది. అండ్ మీకు ప్రొఫెషనల్ గా క్రియేట్ చేయాలి అనుకుంటే మీరు పెయిడ్ వెర్షన్ తీసుకోండి. చూసారు కదా ఈ టూల్ ఎలా యూజ్ చేయాలో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ AI వీడియోస్. థ్యాంక్ యూ.